నేను బొట్టు పెట్టుకోలేదు, చీర కట్టుకోలేదు, ఇలాంటివి ఈ వీడియోలో చెప్పకండి. ఎందుకంటే ఇది నైట్ నుంచి నేను ఒక కాల్ మాట్లాడాక ఇది నాకు మీకు చెప్పాలనిపిస్తుంది నైట్ నుంచి. సో ఇది చెప్పేస్తే నాకు ఈరోజు రిలాక్స్డ్ ఉంటుంది. అందుకని మార్నింగ్ లేవగానే మీకు ఫస్ట్ చెప్తున్నా. ఒకటి, నాకు టైం లేదు, నాకు పెళ్ళయింది, లేదంటే నాకు పిల్లలు ఉన్నారు, నాకు టైం లేదు. మీరు ఏం నేర్పిస్తున్నారు తెలుసా పిల్లలకి? తెలియకుండానే పెళ్ళి అయిపోతే ఇంకా లైఫ్ ఉండదు, నేను లైఫ్ అనేది ఎంజాయ్ చేయండి, మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకోండి, వీటి గురించి చెప్పట్లే. అంటే అమ్మ తన హెల్త్ గురించి కూడా తను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పనులు చేసుకుంటే సరిపోతుంది. ఇదే ప్రియారిటీ. తనకి హెల్త్ బాగాలేకపోయినా ఏం లేకపోయినా, ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోయినా, ఏం చేయకపోయినా కూడా తను అలాగే ఉండాలి. అమ్మ ఏం చేస్తుందంటే ఏమి చేయదు. ఒరే అమ్మ ఇంట్లో పనులు చేస్తుంది, అన్నీ చేస్తుంది కదరా అని అంటే, అమ్మ తినేస్తుంది, వంట చేస్తుంది, పడుకుంటుంది, ఇంతే చెప్తారు పిల్లలు. చాలామంది ఇట్లా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పనులు చేస్తుంది, పడుకుంటుంది, అమ్మ పిల్లల్ని రెడీ చేస్తుంది, అంతే. అరే పెళ్ళి అయిపోతే లైఫ్ ఉండదా? మీ బిడ్డలకు ఏం నేర్పిస్తున్నారు? ఒకవేళ ఆడబిడ్డ ఉంది మీకు, ఓకే నాకు పెళ్ళి అయిపోతే నేను నా బిడ్డలు ఇవి చూసుకుంటూ ఉండాలి, నాకంటూ లైఫ్ ఉండదు. నేను కెరియర్ గురించి మాత్రం మాట్లాడట్లే. ఈవెన్ హెల్త్, తన సెల్ఫ్ కేర్, తన బాడీ తన రెస్పాన్సిబిలిటీ కదా, తన మెంటల్ హెల్త్ తన రెస్పాన్సిబిలిటీ కదా. ఈవెన్ దానికి కూడా ప్రియారిటీ అనేది అమ్మ నుంచే నేర్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కూడా, ఇప్పుడు నేను మా అమ్మ నుంచి ఏం నేర్చుకున్నానంటే, నాకు హై రిస్క్ ఉంది మా ఇంట్లో వాళ్ళకి. డయాబెటీస్ కానీ, మెటబాలిజం రిలేటెడ్ ఏవైనా, పీసీఓడి కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ, డయాబెటీస్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. మా నాన్న జెనెటిక్స్ వేరే ఉంది, మా అమ్మది వేరే ఉంది. మా అమ్మదే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఒబేసిటీ ఇట్లాంటివన్నీ. సో నేనేం చేసిన, లేదు మనకు కొంచెం హై రిస్క్ ఉంది అని చెప్పేసి నేను ఒక ఏజ్ నుంచి అలర్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన. మా ఇంట్లో అందరిలోకి నేను ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉన్నది నేనే. మిగిలిన వాళ్ళు ఎంతో కొంత సఫర్ అవుతున్నారు. దానికి రీజన్ జీన్స్ కూడా ఉండడం అండ్ దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ కూడా అలాగే మార్చుకోకపోవడం. ఇది ఓపెన్ సీక్రెట్. కానీ ఇప్పుడు అదే మదర్ ఇఫ్ ఇన్ కేస్ ఒక ఏజ్ అప్పటి నుంచి మా అమ్మకి నేనంటే పిచ్చి ప్రేమ, నేనే కదా ఇంట్లో పిల్లలంటే పిచ్చి ప్రేమ, బయట అదంతా కూడా ఏం పెద్దగా తెలియదు. ఇప్పుడు ఆవిడకి తెలిసింది ఇంట్లో లేవగానే పనులు చేసుకుంటూ ఉండడం, ఆమె నొప్పులకి ఇట్లా ఒత్తుకుంటా, నాకు నొప్పులు ఉన్నాయి, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడం, లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళేస్తా, లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకోవడం, టెస్టులు చేసుకోవడం, ఇట్లనే ఉండేది. మళ్ళీ అన్ని టెస్టులు ఉండి అన్నీ చూయించుకుంటా అంటే కూడా మళ్ళీ పనులు చేసుకుంటుంది, ఎప్పుడో పడుకుంటుంది, నిద్ర రావట్లేదు అంటుంది, నొప్పులు అంటుంది. సరే ఇంత నొప్పులు ఇట్లున్నప్పుడు నువ్వు ఫుడ్ కంట్రోల్ పెట్టుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, వాకింగ్ చేయాలి, ఇవన్నీ మాత్రం చేయదు. మిగిలిన అన్నీ రొటీన్గానే పనులు, మమ్మల్ని కేరింగ్గా చూసుకోవడం, స్కూల్స్కి కాలేజెస్కి పంపించడం, మాకేం కావాలో చూసుకోవడం, ఇదే. ఇఫ్ ఇన్ కేస్ ఆమె కొంచెం కనుక కేరింగ్ తీసుకుంటే మాకు కూడా ఒక ఏజ్లో అర్థమై ఉంటుంది, ఓకే అమ్మ అంటే ఓన్లీ ఇంటి పనులు ఇవే కాదు, సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ ఉన్నప్పుడు ఆమె ఇంకా మంచిగా ఉండగలుగుతుంది అని ఒక ఏజ్లో తెలుసునంటే ఈవెన్ మేము కూడా ఇంకొంచెం కేరింగ్గా ఉండగలుగుతాం. నాకు ఐడియా లేదు, అప్పట్లో మాకు ఐడియా రాలే. ఒక ఏజ్ వచ్చి ఒక బిడ్డను పుట్టి సఫర్ అయ్యి అంతా చేసుకున్న తర్వాత ఓకే బుద్ధి వచ్చి నేను కొన్ని మారా. ఎప్పుడు జాను ఒక బిడ్డ పుట్టిన తర్వాత నేను రియలైజ్ అయినా, ఓవర్ వెయిట్ తోటి అన్ని ప్రాబ్లమ్స్, హై కొలెస్ట్రాల్ ఇదంతా స్టార్ట్ అయిన తర్వాత నో ఇట్లా ఉండకూడదు, మనం మారాలి అని. ఈరోజు జాను కానీ శిశి కానీ అమ్మ అంటే లేస్తుంది, బ్రష్ చేస్తుంది, వంట చేస్తుంది, వెళ్తుంది, గమ్మన పడుకో ఉంటుంది, ట్యాబ్లెట్లు వేసుకుంటుంది. ఈ స్టేజ్కి లేరు కదా. అమ్మ యాక్టివ్గా వర్కౌట్ చేస్తుంది, మంచిగా ఫుడ్ తింటుంది, మమ్మల్ని కూడా అదే తినమంటుంది, అమ్మ తినమంటుంది, అమ్మ చేస్తుంది కాబట్టి మేము కూడా తినడానికి ఇష్టపడతాం. ఇంట్లో వాళ్ళైనా కూడా నువ్వు పెద్ద చెప్పొచ్చేయాలనే కంటే మీ అమ్మ వాళ్ళు చెప్పింది చేయండి రా, చేస్తున్నారు, కరెక్ట్గానే చేస్తుంది కదా అని ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు. అట్లా కాకుండా నేనేదో తినేసి అబ్బాయి ఏంది ఇది, నాకు ఇట్లా నొప్పి వచ్చింది. ఈవెన్ నేను చెప్తున్నా, ఈ పాటికి నాకు డయాబెటీస్ కానీ, పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ ఇట్లాంటివి ఏవో ఒకటి వచ్చేసి ఉండాలి. మా ఇంట్లో ఉన్న జెనెటిక్స్కి అంటే వంశపారంపర్యంగా ఇచ్చిన ఆస్తుల్లో నాకు ఆస్తి వచ్చేసి ఉండాలి. ఇది 3 నెలల్లో కరెక్ట్ చేసుకోవాలి, నేను 6 నెలల్లో కరెక్ట్ చేసుకోవాలి. కొన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేసుకుంటే బాబాయ్ జాగ్రత్తగా ఉంటే చాలరా నేను అన్నీ తినగలుగుతాం, ఎంతో కొంత నోరుని కట్టుకుంటే. ఇప్పుడు నేను ఏమైనా తినాలనుకుంటే తినగలను. అదే థైరాయిడ్ వచ్చేసిన తర్వాత నాకు ఇది ఒకటి తినాలి, క్యాలీఫ్లవర్ నాకు ఇష్టం తినలేను, క్యాబేజ్ ఇష్టం తినలేను, వేరే ఇంకా చాలా ఉంటాయి తినాలనిపిస్తుంది, నాన్ వెజ్ తినాలనిపిస్తుంది. ఒకవేళ కనుక
అరే ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చో, ఇంకోటి మా అమ్మలాగా నేను ఏదన్నా నాన్ వెజ్ తినాలనిపిస్తుంది తినలేను, హై ప్రోటీన్ తినాలనిపిస్తుంది తినలేను. అరే ఎందుకు అని అంటే అన్ని రోగాలు వచ్చేసినాయి కదా, ఏ ముందర పెట్టుకొని కూడా తినలేను. అదేదో నోరు కొట్టుకొని మితంగా తింటా అంటే నాకు ఇష్టమైంది నేను మితంగా తినగలను. ఫుడ్ అనేది ఒక ఎంజాయ్మెంట్ థింగ్ లాగా చూడడం మానేసి అది ఫ్యూయల్ లాగా, అంటే మన బాడీకి ప్రొటెక్ట్ చేయడానికి సృష్టించబడింది. అలాగే తినుకుంటా ఉండి పిల్లలకి వాళ్ళ ముందు మనం కొన్ని చేయాలి. హెల్తీగా ఫుడ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, లేచి ఒక గంట ఒక అర్ధగంట చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం, వాళ్ళతో ఆడుకోవడం, కొంచెం నవ్వుతా అనడం, ఇట్లాంటివి చేసినప్పుడు ఓకే. అమ్మ అంటే ఓన్లీ పనులకి దీనికి దానికే కాదు, తనని తను చూసుకుంటూ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ దృష్టిలో పడాలి. అమ్మ అంటే అన్నీ, దాంతోపాటు సెల్ఫ్ కేర్ ఖచ్చితంగా ఉండాలి అనేది తెలుస్తుంది. అట్లా కాలేదనుకోండి పెద్దగా కూడా మా అమ్మ చేసింది ఇంతేలే, పెళ్ళైపోతే నార్మల్. ఇప్పుడు వస్తున్నాయి కదా రీల్స్ వీడియోస్, పెళ్ళైపోతే ఏమే ఏంటే అని అరుస్తూ ఉంటుంది అమ్మ, గిన్నెలు కడుక్కుంటూ ఉంటుంది, వంట చేసుకుంటూ ఉంటుంది, ఇంతే అమ్మ అంటే ఇట్లే చూపిస్తారు. ఇది ఒక భాగం. అమ్మ బాగుంటే ఈ పనులన్నీ కూడా బాగా చూస్తుంది, నిన్ను కూడా బాగా చూసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని ఆలోచించుకొని రెక్టిఫై చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోకపోయినా ఆమె క్వీన్, అమ్మనే క్వీన్, డిసైడ్ చేస్తుంది. నాన్న వీళ్ళంతా ఎంత డబ్బులు తెచ్చి ఎంత ఇచ్చినా ఆమె బ్యాలెన్స్ చేసేది, ఆమె మేనేజ్ చేసేది. మీరు ఫుడ్ వండి పెడితేనే వాళ్ళు తింటున్నారు. సో మిమ్మల్ని ఒకరు తిన్నావా చేసావా అని అడిగేది కాదు, వాళ్ళు తిన్నారా చేశారా అని చూసే స్టేజ్లో మనం ఉన్నాం. ఒకరు వచ్చి మనల్ని పట్టించుకొని, ఒకరు వచ్చి మనల్ని చూసుకొని నాకు టైం లేదండి అంటే రేపు పొద్దున మీ బిడ్డ కూడా పెళ్ళైన తర్వాత ఒకవేళ కూతురు అయితే నాకు టైం లేదు అని హెల్త్ని వదిలేసుకునే ఛాన్స్ ఉంటుంది. కొడుకు అయితే ఫస్ట్ ఇంటి పని చూడని చెప్పి అదే కోడల్ని, అదే ఇంటికి వచ్చిన అమ్మాయిని హెల్త్ని పట్టించుకోకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మీకు తెలియకుండానే కొంచెం స్పాయిల్ అయితే అవుతుంది. తల్లిదండ్రుల నుంచి ఎంత ఒప్పుకోకపోయినా తల్లిదండ్రుల నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం. అన్నీ కాకపోయినా ఇట్లాంటి డైలీ రొటీన్ లైఫ్ కదా ఇది, ఈ రొటీన్ నుంచి అయినా నేర్చుకుంటాం. నేనైతే లిటరల్లీ ఇంత ఫిట్ ఉండడానికి ఎక్కువ ఇష్టపడే కారణం ఏంటంటే నేను మా అమ్మలాగా అవ్వకూడదు. మా నాన్న ఇంత ఏజ్ వచ్చి కూడా ఆయనకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోగలుగుతుంది ఆ బాడీ. రీజన్ ఏంటి అంటే ఆయన లైఫ్ స్టైల్. నేను ఒక ఫిట్నెస్ ఫీల్డ్కి వచ్చినాక నేను ప్రతి ఒక్క మనిషిని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చి చిన్నప్పుడు కూడా నేను ఇట్లా ఉన్నా, నేనేం తిన్నా, ఇంట్లో వాళ్ళని ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తాయి. ఆయన ఫుడ్, ఆయన లైఫ్ స్టైల్ ఆయన ప్రొటెక్ట్ చేసింది. పోర్షన్ కంట్రోల్, లిమిటెడ్ ఫుడ్, కొన్ని పడనివి రెస్ట్రిక్ట్ చేయడం, ఇట్లా. సేమ్ మా మదర్, ఆమె ఏం పట్టించుకోలే, తినేసినాం, ఎక్సర్సైజ్ ఏం చేస్తాంలే ఇట్లనే. ఆమె ఏమైంది, ఎర్లీగా పాస్ అయిపోయింది. అది కూడా ఎట్లా, రెస్పాన్సిబిలిటీస్ వదిలే. ఏ అమ్మ అయితే నా బిడ్డ అని కొట్టుకుంటున్నారో ఆ బిడ్డలు మీరు లేకపోతే సిచ్యువేషన్ ఏంటంటే ఊహకు కూడా రాదు మీకు. సో మీ చేతుల్లోనే ఉంది. నాకు టైం లేదు అనడం మానేసి నేను బాగుంటేనే నా పిల్లలు బాగుంటారు, నా ఫ్యామిలీ బాగుంటుంది, ఇదే నా బిడ్డలకి నేను నేర్పించాలి. ఇదే మీరు ఇచ్చే ఆస్తి. మనదంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, బిలో మిడిల్ క్లాసే, అప్పర్ మిడిల్ క్లాసే, అట్లా అదనుకున్న మిడిల్ క్లాసే. మనకు ఆస్తులు ఉండవు. మన శరీరం, మన ఆరోగ్యం, మన మెంటల్ హెల్త్ మాత్రమే మనకు ఆస్తి. అది మీ బిడ్డకి వారసత్వంగా మీరు ఇవ్వాలి. మనకు వారసత్వంగా తెలియకుండానే కొన్ని ఇచ్చేస్తున్నాం రోగాలు. థైరాయిడ్ అయ్యుండొచ్చు, పీసీఓడి కూడా ఈవెన్ జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, డయాబెటీస్ అయ్యుండొచ్చు. ఇట్లాంటివన్నీ హై రిస్క్ ఇస్తున్నాం. సో వాళ్ళకి ఎట్లా హై రిస్క్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది కొంచెం మార్చన్న ఇవ్వడం ట్రై చేయండి. 10 మందిలో 5 మందికి ఇప్పుడు పీసీఓడి, థైరాయిడ్ ఆడపిల్లల్లో చాలా నార్మల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీ బిడ్డ కూడా సఫర్ అవ్వాలా? ఏం పట్టించుకోకుండా ఏం చేస్తాంలే, అక్కడ పూచిప్పులు కూడా ఇట్లా తీసి ఇట్లా కూడా పెట్టకుండా ఏం చేస్తాం, నా బిడ్డ గారాభంగా పెరుగుతూ ఉంది, రేపు పొద్దున్న ఇంటికి వెళ్తే ఏం చేస్తుందో అయింది. ఏం చేస్తుంది? ఇంటి పనులే చేస్తుంది. అప్పుడు కూడా ఎంత గారాభంగా పెరిగినా ఆ ఇంటి పనులే చేసుకుంటూ ఉంటుంది. ఆమె చూసుకోవాలని రాదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 40 ఏళ్ళ తర్వాత నువ్వెంత సఫర్ అవుతున్నావు, నీ బిడ్డ కూడా అంతే సఫర్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంది. నేను ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్, ఫెమినిజం వీటి గురించి మాట్లాడట్లేదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా హెల్త్ గురించి అవేర్నెస్ ఉండాలి. అది చిన్నప్పటి నుంచే, ముఖ్యంగా తల్లిని చూసే ఎక్కువ హెల్త్ గురించి మాత్రం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఎప్పుడో పోతాడో వస్తాడు. తల్లితోటి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎక్కువ మాట్లాడతాం, ఎక్కువ చూస్తుంటాం. మన ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉండడానికి హెల్త్ విషయంలో మాత్రం ఎక్కువ ఛాన్స్ ఉంది. మంచిగా ఒక అర్ధగంట నువ్వు ఎక్సర్సైజ్, లేదు నాకు ఎక్సర్సైజ్ టైం లేదు, నేను పనులు చేసుకో, ఒక అర్ధగంట ఎక్కడో చోట ఎక్సర్సైజ్ చేసుకో, చిన్నవి.
ఫుడ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అది మిగిలిపోయింది నేను తినేస్తాను అనే బదులు నాదేమైనా డస్ట్బిన్నా ఊరికే నా పొట్టలో వేస్తారు, తింటే తినండి లేకపోతే పక్కన పెట్టండి లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తాం, ఈ మాట చెప్పు. ఊరికే ఆయిల్ వేసుకొని అంత ఇది భలే ఉంటుంది ఇది పెట్టుకునే బదులు అరే ఇట్లా కాదు ఇట్లా కొంచెం మార్చి ఇది పెట్టుకో, కొంచెం పోర్షన్ కంట్రోల్ పెట్టుకో, ఏది పడితే అది బయట ఎందుకు, కొంచెం అదే నేను ఇంట్లో చేసి పెడతా, లేకపోతే వేరే ఇంకో రోజు తిందాంలే, ఈ 2 వారాలు మంచి ఫుడ్ తిను, ఇంకో రోజు తెప్పిస్తాలే, ఇట్లా మాట్లాడినావు అనుకో నీకు నువ్వే వాళ్ళు కూడా మారుతారు. మార్పు ఎక్కడ రావాలి? అమ్మలో రావాలి. వస్తే వాళ్ళు కూడా చేస్తారు. బెస్ట్ టీచర్ మనం వాళ్ళకి చెప్పడం కంటే అరే నీకు అన్నీ తెలుసు కదా, అమ్మకి నీకు అన్నీ తెలుసు, వాళ్ళ నాన్న ఇది తిను నాన్న అది తిను నాన్న, ఎక్కువ టీవీ చూడొద్దు నాన్న, త్వరగా పడుకోనన్నా, త్వరగా లేనన్నా, ఇన్ని చెప్తాం కదా. పెద్ద అయినాక అదే కదా ఇప్పుడు నేనైనా అదే కదా చెప్తున్నా. మా వెయిట్ తగ్గాలంటే హెల్త్ బ్యాలెన్స్ చేయాలంటే ఎట్లా అంటే మంచి హెల్తీ ఫుడ్ తినండి, హోమ్ ఫుడ్ తినండి, లిమిటెడ్గా తినండి, నైట్ త్వరగా పడుకోండి, నైట్ త్వరగా డిన్నర్ కంప్లీట్ చేయండి, మార్నింగ్ ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి చెప్పేది కదా. నేను కొత్తగా చెప్తుంది ఏంది, అందరికీ తెలుసు, నీ బిడ్డకు కూడా నువ్వు చెప్తావు కానీ నువ్వు చెయ్యవు. ప్రతి ఒక్కరు చేయరు అనట్లేదు, ఈ రోజులో చాలా అవేర్నెస్ వచ్చింది, చేస్తున్నారు, కానీ చాలా వరకు ఇంకా మార్పు రావాలి. అది నీ నుంచే మొదలవ్వాలి. నువ్వు చేస్తే ఇలాంటివన్నీ నువ్వు హెల్తీగా ఉండేది నీ బిడ్డకి నేర్పిస్తున్నావు, వచ్చే నీ కోడలు సంతోషంగా ఉండడానికి నేర్పిస్తున్నావు, లేకపోతే నీ బిడ్డని ఇంకొక ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేర్పిస్తున్నావు. ఎక్కడున్నా బతకాల్సిందే కదా. లేదు అమ్మాయి ఒకటే కదా, నాకు పెళ్ళి వద్దు నేను ఒకటిగా ఉన్నానంటే కూడా ఆమె హెల్తీగా ఉంటేనే కదా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా బతకగలుగుతుంది. ఆమె ఆలోచనలు బాగుంటాయి. ఆలోచించు, నీ ఒక్క దగ్గర వచ్చే మార్పు నీ పిల్లలు హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఈవెన్ ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ బాగుంటుంది. వాళ్ళ మీద ఎంతసేపు ప్రెషర్ పెట్టడం మానేసి నువ్వు చెయ్యి, నువ్వు ఎక్సర్సైజ్ చేయి, నువ్వు చేయి ఫస్ట్, నీతో పాటు బిడ్డ చేస్తుంది. ఏమంటావు? బాగుంది కదా ఇది. ఎక్కువ క్లాస్ పీకేసాను ఈరోజు. బాధేసింది. నిన్న ఒక 4 కాల్స్ ఇవే ఉన్నాయి. నాకు పిల్లలు ఉన్నారు, నాకు అవ్వదంటే అబ్రాడ్లో ఉంటారు పాపం కొంతమంది, వాళ్ళకి పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఇంటి పనులు చేసుకొని అన్ని పనులు చేసుకొని పాపం మళ్ళీ వాళ్ళ కేర్ తీసుకొని, ఎందుకంటే మనకి ఉన్నంత ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ ఒక టక్కన ఒక ట్యాబ్లెట్ తెచ్చుకోవడం ఇవన్నీ ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉంటారు. నాకు వాళ్ళని చూసిన తర్వాత ఒరే వీళ్ళే ఇంత ఉన్నప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండకూడదు, మనం ఇంకెంత ఓపికగా ఉండకూడదు అనిపిస్తుంది. మనకెంతో కొంత ఇండియాలో బెస్ట్ తెలుసా, అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి పాపం నిజంగా సిచ్యువేషన్ స్కారీ ఉంటుంది. సో హ్యాపీగా హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి. మీ పిల్లలు కూడా ఎప్పటికొకటికి మారుతారు. వాళ్ళని ప్రెషర్ చేయొద్దు, నువ్వు మారి వాళ్ళని మార్చు. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే.